కోల్పోయిన వాటి కోసం కాదు, కోలుకోవడం కోసం ఆలోచించు. నీ జీవితం కుదిరపడుతుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, ప్రతి ఒక్కరి విషయంలో ఏదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. మంచి జరిగి ఉంటుంది, చెడు జరిగి ఉంటుంది. మన విషయంలో మంచిగానే ఎక్కువ, చెడునే ఎక్కువ ఎత్తి చూపుకుంటాం. మనమే మిర్రర్గా అయిపోతున్నాం ప్రజెంట్ జరిగే సిచ్యువేషన్లో. దానికి దగ్గర విషయం ఏమంటే మనం జరిగిన దాన్ని వదిలేసి జరుగుతున్న దాని గురించి ఆలోచన చేసి మన లైఫ్ని సెటిల్ చేసుకోండి. మన లైఫ్ని ఎంజాయ్ చేయండి, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ప్రజెంట్ మన వీడియోకి వచ్చేసి చూద్దాం. ఈరోజు మన ఈవినింగ్ స్నాక్స్ కోసం సమోసా తీసుకొచ్చుకున్నాము. అరే అబ్బాబ్బా, సమోసాలు ఎంత వేడిగా ఉన్నాయంటేనా, పట్టుకుని చీరలో కలిపోతున్నాయి, అంత వేడిగా ఉన్నాయి. నార్మల్గా ఒక సమోసా ఒక 5 to 5 minutesలో క్లియర్ చేసేయగలను, ఇవన్నీ అయిపోతేనా. కానీ ఒక సమోసా కోసమే 10 minutes పడుతుంది, ఎందుకంటే అంత వేడిగా ఉన్నాయండి. మీకు కానీ ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏది ఎక్కువ ఇష్టం వస్తే కామెంట్ చేయండి. నాకైతే స్నాక్స్ ఇది అంటూ ఏం లేదు, ప్రతి ఒక్కటి తినేస్తాను. సమోసా, చికెన్ కబాబ్, గోబీ, పానీపూరి, నూడిల్స్, పాస్తా ఎక్సెట్రా, మమ్మోస్. మనకి హై స్టాల్ ఫుడ్డే కావాలని లేదండి, రోడ్ సైడ్ ఫుడ్ అయినా కానీ బాగా ఎంజాయ్ చేస్తాము. మీకు ఎలాంటి ఉంటాయి నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్